నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహాశక్తి ఆలయం నుండి అంజన్న ఆశీర్వాద యాత్ర బండి సంజయ్ నేతృత్వంలో కొండగట్టుకు పాదయాత్ర తిమ్మాపూర్ మండలం నెదనూరులో చైన్ స్నాచింగ్ నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు నివాళులర్పించిన శాలివాహన కులస్తులు ఆన్లైన్ లో అగుపించని 630 ఇళ్లు లబోదిబోమంటున్న బొమ్మకల్ గ్రామస్తులు ఇక వార్తల్లోని వివరాలు కన్నవారి కలలు నెరవేరుస్తూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్ని విజయవంతంగా రాయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మార్చి 14వ తేదీన 10th పరీక్ష రాయనున్న విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 5,17,727 మంది విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాలకు సమయానికన్నా అరగంట ముందే ఖచ్చితంగా వెళ్లాలి అని సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో పరీక్ష రాయనున్న విద్యార్థులందరికీ ముందస్తుగా అభినందనలు తెలిపారు. 10వ తరగతి చదివే పేద విద్యార్థులందరికీ దాదాపుగా 20,000 మందికి ఉచితంగా సైకిళ్లను అందించామని గుర్తు చేశారు. దీంతో పాఠశాలకు విద్యార్థులంతా సకాలంలో వెళ్లేందుకు అవకాశం దక్కింది అని చెప్పారు. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజును తాను చెల్లించానని, దీంతో వారి తల్లిదండ్రులకి కొంత ఆర్థిక భారం తప్పింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ అని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలి అని సూచించారు. ఇప్పటి వరకు చదివిన పాఠాలని పునరావృతం చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు. రాష్ట్రంలో 2,676 సెంటర్లలో 5,28,239 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు చేరుకొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలు రాయనున్న ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. తరగతి పరీక్ష రాస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది జీవితంలో ఒక కీలకమైనటువంటి బోర్డ్ ఎగ్జామ్. ఎక్కడా భయపడకుండా సంవత్సర కాలంగా మీరు చదివిన కృషి చేసినటువంటి అంశాలను పరీక్ష రూపంలో రాసి అత్యధిక మార్కులతో పాటుగా భవిష్యత్తుకు పునాది వేసుకునే విధంగా మీకు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక ఆశీర్వచనం. కరీంనగర్ జిల్లా ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధుల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి తీసుకెళ్లనున్నారు. ఇందుకుగాను అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట తలపెట్టిన మహాపాదయాత్రకి శ్రీకారం చుట్టారు. మార్చి 14వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో పాదయాత్ర చేరున్నారు. 8 గంటల్లో 40 కిలోమీటర్లు నడిచి కొండగట్టుకు చేరేందుకు సిద్దమయ్యారు. పాదయాత్ర పొడవునా మంచినీళ్లు, మజ్జిగ, పులిహోర సహా అన్ని ఏర్పాట్లు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు ముందుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కరీంనగర్ బాట పడుతున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ఇప్పటికీ బీజేపీ శ్రేణులు నగరంలో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ గంగడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్ఛార్జ్ బండారి శాంతికుమార్, మోహన్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో
కొండగట్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. 10 పరీక్ష రాయబోయే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని బండి సంజయ్ ఆదేశించారు. పాదయాత్రలో పాల్గొనే వారంతా 14న ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులతో కలుపుకొని రేపు 14వ తారీఖు రోజు శనివారం రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అంజన్న ఆశీర్వాద యాత్ర కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంటులో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా గతంలో కూడా కేంద్ర మంత్రి కాకముందు మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు కూడా అంజన్న ఆశీర్వాదం గెలవాలనేటువంటి సంకల్పం తీసుకొని గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అంజన్న ఆశీర్వాదం కోసం అప్పుడు మొదటిసారి ఎంపీ గెలిచినప్పుడు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అదే రకంగా రేపు కూడా శనివారం రోజు పొద్దున 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి బయలుదేరి గంగాధర మీదుగా కొండగట్టు బయలుదేరి వెళ్తారు. అందులో రేపు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో నిర్వహించేటువంటి కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర ఏదైతే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ మేయర్ను మాకు అప్పగిస్తే మేము కొండగట్టు అంజన్న వరకు పాదయాత్రగా వచ్చి మొక్కులు తీర్చుకుంటామని చెప్పి మొక్కినటువంటి మొక్కును తీర్చుకోవడం కోసం రేపు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్సు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లతో సహా నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కరీంనగర్ నుంచి వెళ్ళి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. మార్చి 14 ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి బండి సంజయ్ చేరుకుంటారు. కార్యకర్తలతో కలిసి కొండగట్టుకు బయలుదేరుతారు. రామడుగు, వెదిర, కురుక్యాల మీదుగా గంగాధరకు చేరుకుంటారు. అక్కడి VAS ఫంక్షన్ హాల్లో భోజనం చేస్తారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగలమర్రి మీదుగా కొండగట్టు ఘాట్ రోడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అంజన్న ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అంజన్న ఆశీర్వాద పాదయాత్ర ఏదైతే రేపు జరగబోతుందో బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గతంలో మన ఎంపీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలోనే వారు చెప్పడం జరిగింది. కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న వెంటనే కొండగట్టు అంజన్నని దర్శనం చేసుకుంటామని వారు చెప్పడం జరిగింది. అయితే ఇది పాదయాత్ర రూపంలో రేపు ఉదయం పొద్దున మహాశక్తి ఆలయంలో ఉదయం 7 గంటలకి ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రకి బీజేపీ కార్యకర్తలతో పాటుగా భక్తులందరూ కూడా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరితో పాటుగా కూడా కార్యకర్తలు అలాగే భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. తిమ్మాపూర్ మండలం నెదునూరులో జరిగిన చైన్ స్నాచింగ్ నిందితుల్ని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌసాల మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన తుమ్మనవేణి కొమరయ్య ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తుంటాడని చెప్పారు. కాగా రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లుగా కొమరయ్యని గమనించిన 4 నిందితులతో పాటు పెద్దపల్లి జిల్లాకు మరో బాలుడు దొంగతనం చేశారని తెలిపారు. నిందితులు పెనుగొండ అభినవ్, పంబాల నాగరాజు, గుజ్జెట్టి మధువర్ధన్, మాచర్ల రామ్ చరణ్ గౌడ్ మరో బాలుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరితో పాటు ఓ కారు, ₹1,00,000 విలువైన గోల్డ్ చైన్, 4 మొబైల్ ఫోన్లు, ₹1,000 స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని పట్టుకున్న పోలీసుల్ని సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ అన్వర్, కానిస్టేబుల్స్ రాఘవ, ఆకాష్, అనిల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ఈజ్ రిలేటెడ్ టు ఒక చైన్ స్నాచింగ్ కేస్ నెదునూర్ విలేజ్ అవుట్స్కర్ట్స్ LMDPS లిమిట్లో జరిగింది ఇది. సో మొన్న రోజు ఆన్ 11th మార్చ్ మార్నింగ్ 11:30 నైట్ 11:30 PM ఇది చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఆన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ నెదునూర్ విలేజ్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ప్లాన్డ్ చైన్ స్నాచింగ్ జరిగింది. ఎప్పుడన్నా చైన్ స్నాచింగ్ జరిగితే చైన్ స్నాచర్స్ విల్ టార్గెట్ ఎనీ ర్యాండమ్ పర్సన్ సీన్ ఆన్ ద రోడ్ అండ్ చైన్ దొరికిన తర్వాత దే విల్ స్నాచ్ అండ్ గో. జనరల్గా సో విక్టిమ్ టార్గెటింగ్ జనరల్గా ఉండదు స్పెసిఫిక్. కానీ ఈ కేసులో ద అక్యూజ్ పీపుల్ దే ఐడెంటిఫైడ్ ద విక్టిమ్. వాళ్ళకి డైలీ రొటీన్ విక్టిమ్కి ఎట్లా ఉంది అది ఐడెంటిఫై చేసి ఆ డైలీ రొటీన్ ప్రకారం ఆ టైంలో ఆ విక్టిమ్ ఎక్కడ ఉంటారు, దెన్ ఎక్కడైనా రిమోట్ ప్లేస్ దొరికితే అక్కడ విక్టిమ్కి అంబుష్ చేసి అక్కడ చైన్ స్నాచింగ్ యా థెఫ్ట్ ప్లాన్ ఇట్లా జరిగింది. యాజ్ పర్ దేర్ ప్లాన్ ఆన్ 11th మార్చ్ నైట్ టైం 11:30 PM విక్టిమ్ హూ ఇస్ అ 56-year-old పర్సన్ నేమ్ కొమరయ్య యాజ్ ఆర్ఎంపీ అతనికి రెగ్యులర్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు యాజ్ ద అక్యూజ్డ్ ఆల్రెడీ అతనికి డైలీ రొటీన్ గురించి ఐడియా ఉంది కాబట్టి నెడ్నూర్ విలేజ్ అవుట్స్కర్ట్స్లో తనకి పట్టుకున్నారు.
టోటల్ 5 అక్యూజ్ ఆర్ దేర్. దీంట్లో 4 మంది ఆర్ మేజర్. దే ఆర్ ఇంటర్ స్టూడెంట్స్ 19-year-old and one is juvenile offender. కరీంనగర్ లో ఆ గ్రామం విలీనమైనప్పటికీ ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఆనాడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇంటి పన్ను చెల్లించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో విలీనమయ్యాక కూడా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. కానీ వారి ఇంటి నెంబర్లు మాత్రం ఆన్లైన్లో అగుపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఆ గ్రామస్తులు ఆన్లైన్ నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బొమ్మకల్ గ్రామస్తులు చెబుతున్నారు. బొమ్మకల్ గ్రామ ప్రజల తీవ్ర ఇబ్బందులపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ శివారు గ్రామమైన బొమ్మకల్ జిల్లా కేంద్రంలో విలీనమైంది. కాగా ఇందులోని వార్డులను 5, 6, 34 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్ వాసులంతా హౌస్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. కానీ ఇందులో సుమారు 630 ఇళ్లకు ఇంటి నెంబర్లు కూడా కేటాయించారు. వీరంతా 2021 నుండి 2025 వరకు ఇంటి పన్ను చెల్లించి రసీదులు పొందుతున్నారు. కానీ వీరి ఇంటి నెంబర్లు మాత్రం ఆన్లైన్లో అగుపించడం లేదు. దీంతో వారు క్రయ విక్రయాలు చేసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా గృహ రుణాలు, విద్యుత్ మీటర్లు కూడా పొందలేకపోతున్నారు. గత 2 సంవత్సరాలుగా నూతనంగా నిర్మించిన బొమ్మకల్లో 600 పైచీలకు ఇండ్లన్నీ 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టినాం, మరియు నగరపాలక సంస్థలో కూడా ట్యాక్స్ కట్టినాం. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూపించడం లేదు. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము. ఇప్పుడు కొనాలన్నా, అమ్మాలన్నా, ఇప్పుడు మార్చిలో హౌస్ ట్యాక్స్ కట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది. మరి ఏంటంటే నిరుపేద ప్రజలు కూడా ఉన్నారు ఇందులో. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు అందరూ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్, కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో ఇచ్చి మాకు అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతుంది. మరి గత గ్రామ పంచాయతీ హయాంలో గత పాలక వర్గాలు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు, సెక్రటరీలు, మరి ఇతర నాయకులు అందరూ కలిసి ఆన్లైన్ చేయకుండానే, పర్మిషన్ ఇవ్వకుండానే డబ్బులు తీసుకొని కొన్ని నంబర్లు కేటాయించినారు. ప్రస్తుతం మా బొమ్మకల్ గ్రామం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనందున మరి అట్టి ఇండ్లను క్రయ విక్రయాలు చేసుకున్నటకు మరి ఆన్లైన్లో కనబడడం లేదు. కాబట్టి దాదాపు బొమ్మకల్ గ్రామంలో 650 పైచిలకు మరి ఈ యొక్క ఇంటి నంబర్లు కేటాయించినారు. కాబట్టి ఇటు విషయమై జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు చొరవ తీసుకొని మా యొక్క బొమ్మకల్ గ్రామంలోని ఆన్లైన్ చేయకుండా విడిచిపెట్టిన ఈ యొక్క ఇంటి నంబర్లను ఆన్లైన్ చేయాలి, లేదా అట్టి ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బొమ్మకల్ గత గ్రామ పంచాయతీలో 3 డివిజన్లు అయిపోయినాయి. ఈ 3 డివిజన్లో దాదాపు 600 పైచీలకు ఇంటి నెంబర్లు ఇచ్చిన వాటి ఇప్పుడు మున్సిపల్లో ఆన్లైన్ అయితే లేవు. నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కొందరికి ఏంటంటే ఇబ్బంది, ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన వాళ్ళకి రేకుల షెడ్ ఇప్పుకొని కట్టుకుందామన్నా కానీ ఆన్లైన్ లేకపోతే వాళ్ళకి పర్మిషన్ రాలేదు. అలా పేపర్స్ లేక, అది ఆ గ్రామ కట్టం కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండేవి. అంటే ఇటువంటి నాకు తెలిసిన వ్యక్తులకు, చాలా నిరుపేద వ్యక్తులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇటువంటి వ్యక్తులకు మన వాళ్ళ మున్సిపాలిటీ అయినా కానీ ఏ విధమైన చర్య తీసుకుంటలేరు. దీన్ని కలెక్టర్ దృష్టికి మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఆన్లైన్ లేని నెంబర్లను త్వరలో పరిష్కరించాలని కోరుతున్నాను. కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను, కార్పొరేషన్లో ఇంటి పన్ను చెల్లిస్తున్నామని, అయినప్పటికీ ఆన్లైన్లో అగుపించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినప్పటికీ లాభం లేకుండా పోయిందని వాపోయారు. తద్వారా అమ్మకాలు, కొనుగోళ్లతో పాటు లోన్, విద్యుత్ మీటర్ తీసుకునేందుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. గతంలోని గ్రామ పంచాయతీ అధికారులు, నాయకులు కుమ్మక్కై ఆన్లైన్ చేయకుండానే లంచాలు తీసుకుని ఇంటి నెంబర్లు కేటాయించారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా గ్రామ పంచాయతీ 2021లో ఆన్లైన్ గర్పట్టి రిసిప్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు అది ఆన్లైన్ కాలేదు. ఆన్లైన్ కాక అమ్ముదామన్నా, కొందామన్నా, ఏ లోన్లకైనా, కోర్టు అయినా, కరెంటు మీటర్లు అయినా, దేనికైనా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇది ఆన్లైన్ చేయగలరని మా యొక్క మనవి. నా పేరు గాదే రూపా శ్రీనివాస్, 5వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతున్నాను. అప్పుడు 2021 నుంచి 25 వరకు బొమ్మకల్ గ్రామంలో హౌస్ నంబర్లు ఇచ్చారు. అట్టి హౌస్ నంబర్లను దాదాపు 600 పైచిలకు నంబర్సు అప్పుడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలు మరియు అప్పుడున్న సర్పంచ్లు నంబర్లు అలాట్ చేసి ఒక రిసిప్ట్ రూపకంగా అందరికీ ఇచ్చారు. అవి ఆన్లైను చేయలేదు. ఇప్పటి వరకు ప్రజలు అవి అమ్మాలన్నా, కొనాలన్నా ఎలాంటి పర్చేస్ అవ్వలేదు.
దయచేసి అప్పుడున్న అన్ని నంబర్లను ఆన్లైన్ చేయాలని మరి అప్పుడున్న అధికారులు మరి అప్పుడు ఆన్లైన్ అన్ని నంబర్లు ఇచ్చి మరి ప్రజలను మోసం చేశారు. మరి ఇటువంటి మోసాలు ఇకగుండి ఇప్పుడు కార్పొరేషన్లో మెర్జ్ అయింది కాబట్టి ఇక నుంచి ఇలాంటి మోసాలు జరగద్దని ఈరోజు వరకు కూడా ఇప్పుడు 26 వరకు కూడా ఆన్లైన్లో కాలేదు. నేను కొత్తగా ఇల్లు నా పేరులో ఇల్లు పర్మిషన్ తీసుకుంటే రిసిప్ట్ వేరే ఇచ్చారు, మళ్ళీ ఈ ఆన్లైన్ వచ్చారు వాళ్ళ వేరే పేరు వచ్చింది. నేను గర్పట్టి కడదామని చెప్తే అది ఆన్లైన్లో కాక చాలా 3 సంవత్సరాలు నాకు పెండింగ్ పడ్డది ఆన్లైన్లో లేక కట్టవారు. ఇప్పటికైనా అధికారులు కమిషనర్ గారిని కానీ కలెక్టర్ అమ్మ కానీ అన్ని సవరణ చేసి అందరి ఇండ్లు ఆన్లైన్ చేయాలన్నది నా యొక్క మనవి. మా ఇల్లు ఆన్లైన్ కాలేదు, అది ట్యాక్స్ కడతాను పోతే ఆన్లైన్ కానీ తీసుకోమంటారు. ఒకసారి కట్టినాం, మళ్ళీ తర్వాత కడితే ఆన్లైన్ కావాలంటారు. కష్టపడి నానా అవస్థలతో ఇళ్లను నిర్మించుకున్న పేదల ఇంటి నెంబర్లు ఆన్లైన్లో నమోదు అయ్యేలా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుకుందాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలోని ఆయా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుండి నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 13,157 మంది, ప్రైవేటు విద్యార్థులు 7 పరీక్షలు రాయనుండగా 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంట్ అధికారులు, 2 అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 695 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. పరీక్షలకు విద్యాశాఖ 3 రకాలుగా 10వ తరగతి హాల్ టికెట్లను విడుదల చేసింది. ఇందులో సెకండరీ బోర్డు వెబ్సైట్లో విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ సైతం 10వ తరగతి హాల్ టికెట్లను పంపిస్తారు. అలాగే ప్రింటెడ్ హాల్ టికెట్లను అన్ని పాఠశాలలకు పంపి ఇప్పటికే విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నారు. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు బకాయిల పేరిట విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకి గురి చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్ష హాల్కు విద్యార్థులని అరగంట ముందే అనుమతిస్తారు. 9:35 వరకు పరీక్షా హాల్కు అనుమతి ఉంటుంది. కుమ్మరి కులంలో పుట్టి రామాయణాన్ని తెలుగులో అనువదించిన గొప్ప మహానుభావురాలు మొల్లమాంబ అని జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షులు నార్లంపురం చంద్రమౌళి అన్నారు. తెలంగాణ తొలి కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకల్ని జిల్లా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొల్లమాంబ కుమ్మర కులంలో జన్మించడం కుమ్మరులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని చంద్రమౌళి అన్నారు. వారు రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలకి ఎంతో మేలు చేశారని కొనియాడారు. వారి జయంతి వర్ధంతి వేడుకల్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షులు నార్లపురం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, పలువురు శాలివాహన సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. జయంతి ఈ రోజు చేసుకున్నందుకు మన కుమ్మర్ల అందరి తరపున కృతజ్ఞతలు. ప్రతి కుమ్మరి మెంబరు వచ్చినందుకు ఈ జయంతికి చాలా సంతోషంగా భావిస్తూ మొల్లమాంబ 1430లో జన్మించి మొల్లమాంబ మా కుమ్మర కులంలో పుట్టి రామాయణము రచించి
మాకు ఆత్మగౌరవం నింపిన మొల్లమాంబకు ఎల్లకాలం ఇలానే చేస్తామని చెప్పేసి తెలుపుకుంటున్నారు. తొలి తెలుగు మహిళా కవి, మన తెలుగు జాతికి గర్వకారణం. అటువంటి మహాకవి మా కుమ్మర్ల కుటుంబంలో జన్మించినందుకు మా అందరికీ గర్వకారణం. దాదాపు 600 సంవత్సరాల క్రితమే పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొని మహిళా కవయిత్రిగా, ఆమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి గడించారు. వారి యొక్క అడుగుజాడల్లో కుమ్మర కులస్తులు, కుమ్మర ఆడపడుచులు అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ వారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. దానికి సంబంధించిన ఆవిడ మరి ఆమె సొంత గ్రామము కడప జిల్లా పాపాపురము. వారు మరి అట్టడుగు వర్గాల నుంచి పుట్టి మరొక రామాయణాన్ని తెలుగులో రచించినందుకు మరి మా కులం చాలా గర్వించగల కులం. మరి కాదంటే మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మా యొక్క విగ్రహాన్ని, మరి మొల్ల విగ్రహాన్ని, శాలివాహన చక్రవర్తి రాజులను కూడా మరి ఇక్కడ చౌరస్తాలో విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం టెండర్లు నిర్వహించి 3 నెలలు గడుస్తున్నా ప్రకటించకపోవడం ఏంటని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది 87 అభివృద్ధి పనులకు 50 కోట్ల నిధులు కేటాయించి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఓజీ జారీ చేసింది అని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో పనులకి టెండర్లు నిర్వహించిన అధికారులు 3 నెలలు గడుస్తున్నా వాటిని ఓపెన్ చేయడం లేదన్నారు. ఇటీవల లెటర్ ఆఫ్ యాక్సెప్ట్ లేకుండానే అభివృద్ధి పనిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఎల్ఓఏ లేకుండానే జీవో పనులకి కొబ్బరికాయలు కొట్టి ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బేరసారాల ప్రభుత్వమా అని అడిగారు. బండి సంజయ్ 10% కమిషన్ల కోసం బేరసారాలు చేస్తూ టెండర్లు ఓపెన్ చేయడం లేదని విమర్శించారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ కుమ్ముక్కయ్యాయని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి నిలిపిన టెండర్లను ప్రకటించాలి అని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 99 రోజులు ప్రజాప్రతినిధులను, అధికారులను రోడ్లపైకి తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోటి ఓ కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బండి సంజయ్ గారు ఎన్నికలో ఏమన్నానంటే, నా ముఖం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని అన్నందుకు ప్రజలందరూ కూడా 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సిడిఎంఏ గారు ఒక జీవోను రిలీజ్ చేశారు. జీవో నంబర్ 715 ఎప్పుడు ఇచ్చారంటే 25/10/2025. ఆ జీవో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జీవో 715 ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్లో సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. అధ్యక్షురాలు కవిత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా భగవంతుడు ఆశీర్వదించాలని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల భూబాధితుల పట్ల పోరాటం చేసి నిరాహార దీక్ష చేపట్టి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజల కోసం పోరాటం చేస్తుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరిప్రసాద్ తో పాటు జిల్లా జాగృతి సభ్యులు, కవిత అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కవితక్క గారి జన్మదినం సందర్భంగా మరి కరీంనగర్లో జాగృతి శ్రేణులందరం కూడా రంగరంగ వైభవంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అర్చన కాడ నుంచి మొదలై మరి ఆ టెంపుల్ ముందు ఉన్నటువంటి పేదలకు అల్పాహారం పంచడం కానీ, మరి కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మరి భారీ కేకును కట్ చేసి జన్మదిన వేడుకలు చేసుకోవడం కానీ, మళ్ళీ ఇక్కడ నుండి కూడా వృద్ధుల ఆశ్రమాలలో అన్నదానాలు, పండ్లు పంపిణీ, రక్తదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొక్కసారి మీ ద్వారా కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే కవితక్క మొన్ననే మనం చూసినాం వెలుగుమట్ల, ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడికి పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాత్రమే వచ్చినారు. కానీ కవితక్క ప్రజల మనసు తెలిసినటువంటి కవితక్క, పేదల ఇబ్బందులు తెలిసినటువంటి కవితక్క, పేదల పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు తెలిసినటువంటి కవితక్క ఖమ్మం పోయి, ఖమ్మం వెలుగుమట్ల
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము అక్కడి నుంచి కదిలేది లేదు, ఆహారం తీసుకునేది లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాలని చెప్పి దీక్షకు దిగి మరి ఏ విధంగా అక్కడ సాధించిందో వెలుగుమట్ల బాధితుల పక్షాల న్యాయం. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఉందని తపస్ రాష్ట్ర అధ్యక్షులు వడ్నాల రాజశేఖర్ అన్నారు. కరీంనగర్లోని మాధవ నిలయంలో తపస్ జిల్లా అధ్యక్షులు అన్నమనేని తిరుపతిరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన నివేదికలో టీచర్లకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని అనే అంశాన్ని పతాక శీర్షికగా ప్రచురించడం దారుణమన్నారు. ఈ అంశం అత్యంత ఆక్షేపణీయమైందని, ఇది ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా భావిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయుల జీతభత్యాల అంశాన్ని ప్రతికూలంగా ఏఏఎస్ గురించి ప్రస్తావించడం అనవసరమైనది అని చెప్పారు. ఈ నివేదికను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్షులు అన్నమనేని తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జారతి నరసయ్య, ఆయిల్లేని నరేందర్రావు, అంబటి వేణుకుమార్, ఉదయకిరణ్ రావు, వినయ్ధర్ రాజు పాల్గొన్నారు. ఒక విద్యారంగ సేవకునిగా నా దేశ ప్రజలు విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సుసంపన్న విద్యార్థులకు విద్యనందించడంతో పాటు వారిని దేశభక్తులుగా, సంస్కారవంతులుగా, నీతిమంతులుగా, శీలవంతులుగాను మరియు మాతృదేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. ఈ బాధ్యతను నెరవేర్చడానికి భవన నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి లేబర్ కార్డు ఉండే విధంగా సంఘ నాయకులు కృషి చేయాలని కార్మిక శాఖ అధికారులు అన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ భవనంలో నూతనంగా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు హాజరయ్యారు. అధ్యక్షుడిగా హస్తపురం నారాయణ, కార్యదర్శిగా మేక శ్రీనివాస్, కోశాధికారిగా దుర్గం ప్రభాకర్ ఎంపికయ్యారు. ప్రతి ఒక్క బిల్డర్ వారి దగ్గర పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా లేబర్ కార్డు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తుందని, సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తుంది అని తెలిపారు. అంతేకాకుండా దహన సంస్కారాలకు 30,000 రూపాయలు అందిస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులతో పాటు నాయకులు, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉన్నారు. సంబంధిత లేబర్ గురించి వాళ్ళ సూచనలు కూడా తెలుసుకుంటాం, అడిగి వివరాలన్నీ వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుంది. మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున పాల్గొనడం కూడా ఒక మంచి అవకాశంగా మాకు కలిగినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీరు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేసేటువంటి లేబర్ కోసము సంక్షేమ బోర్డు రాష్ట్రంలో ఉంది. మా యొక్క లేబర్ కార్డుకు సంబంధించిన లేబర్ ఆఫీసర్ గారు, మరి లేబరు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ గారు మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తారని చెప్పి, మరి మా యొక్క సంఘాలను గుర్తించి మా సంఘాల దగ్గరనే మేము లేబర్ కార్డు అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మరి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ కాసింపేట స్వయంభు మానసాదేవి లక్ష్మీ అమ్మవార్ల ఆలయంలో వసంత పంచమి రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. 10వ తరగతి పరీక్ష రాయనున్న విద్యార్థులకు పెన్నుల్ని అందజేశారు. మానసాదేవి అమ్మవారికి అలంకరించిన పెన్నుల్ని విద్యార్థులకి అందించామని ఆలయ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. విద్యార్థులపై అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలి అని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులు మరి పరీక్ష రాయబోతున్నారు కాబట్టి మానసాదేవి ఆలయం నుండి మన అమ్మవారి మెడలో వసంత పంచమి రోజు వేసినటువంటి పెన్నులు, దాదాపు 10,000 పెన్నులు, మరి అలంకరణ చేసినటువంటి పెన్నులు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. 10,000 పెన్నులు ఇంకా చాలామంది స్కూల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకొని పోవచ్చు. ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాము. ప్రతి సంవత్సరం కూడా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేము ప్రతి సంవత్సరం 10,000 పెన్నులు మరి ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు అందరికి కూడా అమ్మవారి వసంత పంచమి రోజు పూజ
ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని చింతకుంటలో విశ్వకర్మ యోజన పథకం కింద పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 15 రోజుల పాటు ఈ పథకంలో శిక్షణ పొందిన వారికి 56 కిట్లను పంపిణీ చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం బృహత్తరమైన పథకాలని ప్రవేశపెట్టారని మేయర్ అన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా 15,000 విలువ చేసే వృత్తిపరమైన పరికరాలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనిల్, సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఏ పథకమైనా కేంద్రం నుంచి వచ్చిన పథకం ఏదైనా కానీ కింది స్థాయి దాకా తీసుకురావడానికి మా కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ కృషి చేయడం జరుగుతుంది. నిరుపేద ప్రజలకి ఏ పథకమైనా కానీ కేంద్రం ఒక పథకం పెట్టిందంటే అది పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా రావడం జరుగుతుంది. అదొక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్లనే అది సాధ్యమవుతుంది. ఇవాళ పాశ్చాత్య దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ అనేది ఇవాళ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. అక్కడ ప్రజలు ఎట్లా బతుకుడనే ఆలోచన, అంటే ఎప్పుడు చనిపోయేద్దాం అనే, ఎప్పుడు ఏడ బాంబు పిలుస్తారు, ఏడ కాల్పులు జరుగుతాయి అనేది అంత సురక్షితంగా లేని దేశాలు అయిపోతున్నాయి. అంటే ఇవాళ భారతదేశం ఇంత సురక్షితంగా ఉన్నదంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. మహిళల అభ్యున్నతి కోసం తోడ్పడే వారికి అందించే తరుణి మిత్ర అవార్డుకు కరీంనగర్ కు చెందిన మచ్చ రవీందర్ ఎంపికయ్యారు. హైదరాబాద్ లో బాబ్లింగంపల్లిలో గల బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ లో ఐఏఎస్ అశోక్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. తరుణి నిర్వాహకులు 16 మందికి ఈ పురస్కారాలు అందించారు. ప్రముఖ రచయిత అడువాల సుజాతని మచ్చ రవీందర్ ఎంతగానో ప్రోత్సహించారు. బీడీ కార్మికులారిగా ఉన్న సుజాతని డాక్టరేట్ పట్టా పొందేలా చేయడం ప్రశంసనీయమని అతిథులు కొనియాడారు. కవయిత్రిగా, రచయిత్రిగా సుజాత ప్రస్థానం అభినందనీయమన్నారు. రవీందర్, సుజాత దంపతులకి మచ్చ హరిదాసు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను. తర్వాత నా పిహెచ్డీ అయిపోగానే ఆన్ డిప్యూటేషన్ యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగుగా 5 సంవత్సరాలు పనిచేశాను. అంటే నేను ఎక్కడో ఒక గృహిణిగా వీడిని చుట్టే కార్మికురాలుగా ఉన్న నాకు మా వారు నేను ఏది చదువుకుంటానని వద్దని లేదు, ఎక్కడికి వెళ్తానని వద్దని లేదు, నువ్వు చదువుకో, నువ్వు చేయగలవు అని మాత్రం నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను ఫెయిల్ అయినా డిగ్రీలో. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ గుడాల శ్రీనివాస్ జర్నలిజంలో చేస్తున్న విశేష కృషికి గాను కళరత్న జాతీయ ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు ఎంపికయ్యారని వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులు వైద్యుల మధుకర్ తెలిపారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమంలో పురస్కారం అందజేస్తామని సంస్థ సభ్యులు సుమలత, కొత్త రాజేష్ ప్రకటించారు. వసుంధర విజ్ఞాన వికాస మండలి 33వ వార్షికోత్సవ సందర్భంగా వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకి పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. కళరత్నం అవార్డు అందుకోబోతున్న దిశ రిపోర్టర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్ గౌడ్ కు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ సభ్యులకు, వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులు వైద్యుల మధుకర్, సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జర్నలిస్టు రంగంలో నా యొక్క సేవలను గుర్తించి నాకు కలం రత్న జాతీయ అవార్డును ప్రకటించి ఈ నెల 26వ తేదీన రవీంద్ర భారతిలో అందజేస్తున్నందుకు సంస్థ వారికి, వసుంధర విజ్ఞాన వికాస మండలి, వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.